రాజకీయం బాగలేదు కనుక నేను పార్టీకి దూరం కాదలుచుకున్నా. దూరం అంటే ఎలాగ? రాజీనామా చేస్తున్నా. రాజీనామా చేసి దూరంగా ఉంటా. నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తా. పెట్టమని చెప్పాం, అది ఏమన్నా తప్ప? ఎన్డీఏ మీటింగ్ పెట్టమని చెప్పడం, ప్రతి నెల అనుభవమైన సలహా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటివి అన్నీ మంచి సలహాలు కూడా ఆయనకు నచ్చడం లేదు కనుక పార్టీ సిద్ధాంతాలకు నాకు నచ్చిన ఆధునిక రాజకీయం బాగలేదు కనుక నేను పార్టీకి దూరం కాదలుచుకున్నా. దూరం అంటే ఎలాగ? రాజీనామా చేస్తున్నా. రాజీనామా చేసి దూరంగా ఉంటా. నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తా. నరేంద్ర మోడీ నాయకత్వం ఏ హోదాలో చేస్తారు మీరు? మాజీ ఎమ్మెల్యే హోదా ఉంది కదా. ప్రజాసేవ చేయడానికి మనకేం పార్టీ అవసరం లేదు. నా యొక్క ఉండే మాజీ ఎమ్మెల్యే ఇచ్చినందుకు అది చేస్తున్నా. ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ఈ 10 సంవత్సరాల నా ప్రయాణంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు పాదాభినందనం చేస్తూ, ప్రతి కార్యకర్త భవిష్యత్తు కోసం పోరాడినా. సో నేను వదిలిపెట్టి పోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. బాధ అయినా కొన్ని విషయాలు ఆధునిక రాజకీయాలకి స్ట్రాంగ్గా తీసుకోవడం తప్పదు. కొంతమంది ఏదో చెప్తున్నారు నాకు, ఏదైనా రాజకీయం చేయాలంటే, ఏదైనా కాంట్రాక్ట్ కావాలన్నా, ఏదైనా పని కావాలంటే ఒక ఏజెంట్ పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఎవరు పెట్టుకున్నారు? ప్రజలు చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు ఒక ఏజెంట్ పెట్టుకున్నారు, ఒక డాక్టర్ని. ఆయన దగ్గర పోయి మాట్లాడితే అన్ని పనులు అయిపోతాయి అని చెప్పి ఆదరణలో ప్రజలు అనుకుంటున్నారు, ప్రతి కార్యకర్త అనుకుంటున్నారు. సో ఇవన్నీ చూసి ఈ అవినీతి పరిపాలన, ఇలాంటి రాజకీయ పరిపాలన నా జీవితంలో చూడలే. నా జీవిత ప్రయాణంలో 43 సంవత్సరాలు రాజకీయంగా ప్రయాణం చేసిన ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నేను ఎదుర్కోలేదు. సో చాలా బాధతో మనసు చంపుకొని ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను కనుక చాలా బాధతో చెప్తున్నాను. మీ వెనుక మీ ప్రస్తుతానికి నేను రాజీనామా చేసిన. వాళ్ళ ప్రయాణం ఎట్లా చేస్తారో తెలియదు. సో వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు రాజీనామా చేస్తారో వాళ్ళ ఇష్టం అది. సార్, ఇప్పుడు ఎమ్మెల్యే విధానాలు నచ్చక మీరు పార్టీ విధానం, ఆదోళనలో పార్టీ విధానం నచ్చక, పార్టీ అంటే ఇక్కడ కార్యకర్త, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఆయన అనుచరులు నాకు నచ్చక నేను రాజీనామా. ఆడియో టేప్ అంటారు కదా, 3 కోట్ల ఆడియో టేప్ అనేది ఆయన ఇప్పుడు 3 కోట్ల ఆరోపణ భయంగా ఉంది, అది సాక్ష్యం ఉంది. మరి దాని మీద పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోలే? 18 ప్లాట్లు అమ్మినట్ల ఉంది. అమ్మినట్లంటే ఎట్లా? వేరే వాళ్ళకి అమ్మినాడు, కార్యకర్తలకు అమ్మి అది ఏదో లాలొచ్చి పడినాడు. నీలకంఠ వాళ్ళే అమ్మినారు. అది దాని మీద 550 సర్వే నంబర్ మీద కూడా ఆర్డీఓ రామకృష్ణారెడ్డి గారు కూడా దాని మీద ఎంక్వైరీ చేసినారు. అప్పట్లో రామకృష్ణ రాజకీయ ఒత్తిడి వల్ల అది అక్కడికే డ్రాప్ అయిపోయింది. లేకుంటే ఆయన మీద ఛార్జ్షీట్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టాలా. ఇటీవల ఎమ్మెన్యూలో కూడా ఏదో కబ్జా చేసినారని పేపర్లో వచ్చింది. సో ఇలాంటి వాళ్ళు రాజకీయం, ఇక్కడ నేను రాజకీయం చేయాలంటే నాకు అవినీతి నేను చేసే వ్యక్తి కాదు. నా జీవితంలో అవినీతి తెలీదు కనుక ఇలాంటివి చేస్తుంటే మనక్షోభమై నేను పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటున్నా. ప్రస్తుతానికి ఏం పార్టీలో పోవడం లేదు. నరేంద్ర మోడీ సిద్ధాంతాలు బాగున్నాయి కనుక నరేంద్ర మోడీ నాయకత్వంలో నాకు నచ్చిన పనులు నేను చేస్తాను. సాధారణ సభ్యుడుగా ఉంటాను. కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీలో ప్యాంప్లెట్ మాదిరిగా ఊళ్ళో పంచి మాజీ ఎమ్మెల్యేని షోకాజ్ నోటీస్ ఇచ్చినా అని చెప్పి ఊరంతా ప్రచారం చేయడం అది చాలా బాధాకరమైన విషయం. ఇది ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆదోళనలో పార్టీ పరిస్థితి ఆలోచన చేసుకుంటే ఎన్డీఏ గ్రూప్ వాళ్ళు ఇక్కడ సహకారంతో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు మీనాక్షి నాయుడు ఉన్నారు. ఆ పార్టీలో కూడా 5 మంది గ్రూపులు ఉండవని చెప్పి
విడదీసే ప్రయత్నం చేసినారు. మళ్ళీ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ప్రధానంగా ఉంటాడు ఆయన. సో ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి. అది వదిలేసి బహిరంగంగా మీనాక్షి నాయుడు ఈ రకంగా చేస్తున్నారని చెప్పడము ఒక ఎన్డీఏ గ్రూప్లో ఇవన్నీ పరిణామాలు ನಾನು తీసుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కానీ నరేంద్ర మోడీ అంటే నాకు చాలా ఇష్టం. నరేంద్ర మోడీ నాయకత్వం నేను పార్టీలో రాజీనామా చేసిన నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తాను. నరేంద్ర మోడీ కోసం తిరుగుతాను తప్ప ఆధునిక రాజకీయాలకి మాత్రం దూరంగా ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగే పరిణామాలు నాకు బాగా కనపడలే. మొన్నటి వరకు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ 78 కోట్లు ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ అసలు చెత్త పని చేస్తున్నా అని చెప్పిన ఎమ్మెల్యే గారే 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయనకే ఆ పని ఇవ్వడం అనేది ఆ మర్మం ఏదో నాకు అర్థం కాలే. దాంట్లో ఉండే మర్మం, ఆ మర్మము స్థానిక శాసనసభ్యులే చెప్పాలా? బాగలేదు చెప్పిన వ్యక్తి నువ్వే ఆయన్నే మళ్ళీ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొంతమంది ఈ పార్టీలోనే ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకి ఏదో స్వలాభం కోసం పార్టీలో పోయి ఎవరు అసలు పార్టీకి సంబంధించిన మెయిన్ వ్యక్తి ఎవరు, ఏ వ్యక్తి ప్రధానంగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు అనేది కూడా అర్థం లేదు. ఎన్నికల ముందు ఇంటికి రావడం, మమ్మల్ని అడుక్కోవడం, కాళ్ళ పట్టుకోవడం ఇవన్నీ అయిపోతే కూడా ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే